భారత్ అమెరికా మైత్రి ప్రపంచ దేశాలకే ఆదర్శమంటాడు డొనాల్డ్ ట్రంప్. ప్రధాని మోడీ నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ ప్రశంసలు కురిపిస్తాడు. కానీ సీన్ కట్ చేస్తే అసలు కథ వేరేలా ఉంటుంది. గత ఏడాది జూన్ నుంచి ఊరిస్తున్న వాణిజ్య ఒప్పందం మాత్రం ముందుకు కదలడం లేదు. నేడో రేపో డీల్ అంటూ ట్రంప్ ఊరిస్తున్నాడు. కానీ డీల్ మాత్రం ముందుకు కదలడం లేదు. అయితే ఈ డీల్ ఎందుకు కదలడం లేదు? దీనికి తాజాగా అమెరికా సెనేటర్ టెడ్ క్రూజ్ సంచలన ఆడియో సమాధానాలిచ్చాయి. భారత్ వాణిజ్య ఒప్పందాన్ని ఆపుతున్న అసలు విలన్లో ఎవరో తేలిపోయింది. కీలక వ్యక్తులే ఈ డీల్ని అడ్డుకుంటున్నట్లు క్రూజ్ బాంబు పేల్చారు. అయితే భారత్ డీల్ను అడ్డుకుంటుంది ఎవరు? సెనేటర్ టెడ్ క్రూజ్ వెల్లడించిన నిజాలేంటి? ఆ ముగ్గురు ట్రేడ్ విలన్ల కథేంటి? లెట్స్ వాచ్. భారత్ ట్రేడ్ డీల్ పై కుట్ర చేస్తున్నది ఎవరు? భారత్ పై ట్రంప్ కక్ష సాధింపునకు దిగాడా? ట్రంప్ సుంకాలకు మిడ్ టర్మ్ సెగ తప్పదా? భారత్ తో ట్రేడ్ డీల్ ఫైనల్ కు చేరుకుంది. 2 రోజుల్లో డీల్ కుదరబోతోంది. ఇలాంటి వ్యాఖ్యలు గత ఏడాది జూన్ నుంచి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. ప్రధాని మోడీ అద్భుతమైన ఫ్రెండ్ అంటూ అమెరికా అధ్యక్షుడు ప్రశంసలు కురిపిస్తాడు. ట్రేడ్ డీల్ మాత్రం ముందుకు కదలడం లేదు. అసలు భారత్ తో అమెరికాకు సమస్య ఏంటి? ఎందుకు ట్రేడ్ డీల్ ఆలస్యమవుతోంది? ఈ ప్రశ్నలకు తాజాగా సమాధానం దొరికింది. యుఎస్ సెనేటర్ టెడ్ క్రూజ్ సంచలన ఆడియో బయటకు వచ్చింది. భారత్ తో జరగాల్సిన వాణిజ్య ఒప్పందాన్ని కావాలని అడ్డుకుంటున్నారని టెడ్ క్రూజ్ సదరు ఆడియోలో విమర్శలు గుప్పించాడు. అసలు భారత వాణిజ్య ఒప్పందానికి అమెరికాలో విలన్లు ఎవరు? అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, పీటర్ నవారో విలన్లుగా టెడ్ క్రూజ్ తేల్చి చెప్పారు. కొన్ని సందర్భాల్లో ట్రంప్ కూడా స్వయంగా అడ్డుకున్నట్టు క్రూజ్ విమర్శించాడు. 2025 ప్రారంభంలో మధ్యలో జరిగిన ప్రైవేట్ డోనర్ల సమావేశంలో సెనేటర్ టెడ్ క్రూజ్ మాట్లాడిన 10 నిమిషాల నిడివిగల ఆడియో బయటకు వచ్చింది. ఈ సమావేశంలో టెడ్ అత్యంత నిక్కచ్చిగా తన అభిప్రాయాలను పంచుకున్నాడు. భారత్ తో డీల్ విషయంలో సొంత ప్రభుత్వాలను కీలక వ్యక్తులే అడ్డంకిగా మారినట్టు సెనేటర్ వాపోయాడు. అంతేకాదు ట్రంప్ అనుసరిస్తున్న సుంకాలే ప్రధానమన్న వాణిజ్య విధానంపై టెడ్ క్రూజ్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. నిజానికి భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం చివరికి వచ్చిందని ఇరు దేశాలు చాలాసార్లే ప్రకటించాయి. అలా ప్రకటించిన ప్రతిసారి ఒప్పందం వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఒప్పందంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ట్రంప్ తో మోడీ ఫోన్ కాల్ మాట్లాడకపోవడంతోనే వాణిజ్య ఒప్పందం వాయిదా పడుతోందని అన్నాడు. మోడీ ఈగో కారణంగానే 2 దేశాల సంబంధాలు దెబ్బతింటున్నట్టు లుట్నిక్ ఆరోపించాడు. కానీ సెనేటర్ టెడ్ క్రూజ్ ఆడియోతో ఆ విషయం అబద్ధమని తేలిపోయింది. కావాలనే ఉద్దేశపూర్వకంగా భారత్ ట్రేడ్ డీల్ ను పీటర్ నవారో, జేడీ వాన్స్ అడ్డుకుంటున్నారు. నిజానికి పీటర్ నవారో ట్రంప్ వాణిజ్య సలహాదారుడు. భారత్ పేరు వింటే చాలు నవారో విషం కక్కడమే పనిగా పెట్టుకున్నాడు. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న భారత్ పై గత ఏడాది తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఉక్రెయిన్ ప్రజల రక్తాన్ని భారత్ చూస్తోందని విమర్శించాడు. రష్యా యుద్ధానికి భారత్ నిధులు సమకూరుస్తోందని ఆరోపించాడు. రష్యా చమురు దిగుమతులు ఆపకపోతే మరిన్ని సుంకాలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీసుకోండి. ఇతగాడు గత ఏడాది భారత్ లో పర్యటించాడు. మన భారతీయ సంతతి మహిళ ఉషను పెళ్లి చేసుకున్నాడని భారత్ కు అల్లుడిగా ఇతన్ని భారతీయులు భావించారు. కానీ అతను మాత్రం భారత్ ను టార్గెట్ చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. భారత్పై ప్రతీకార సుంకాల పేరిట మొదట 25% సుంకాలను విధించాడు. అయితే మే 7న పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ వైమానిక దాడులకు దిగింది. ఏప్రిల్లో కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని 12 ప్రాంతాల్లోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. అయితే ఆపరేషన్ సింధూర్ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ అదే రోజు రాత్రి దాడికి దిగింది. ఇరు దేశాల మధ్య దాడులు తీవ్రమయ్యాయి. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ స్థావరాలపై భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో దాడులకు దిగింది. దీంతో పాకిస్తాన్ బెంబేలెత్తిపోయింది. అయితే మే 10న కాల్పుల విరమణను భారత్ ప్రకటించింది. అయితే ఈ దాడులను తానే ఆపేనంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించాడు. వాణిజ్య ఒప్పందాన్ని సాకుగా చూపి బెదిరించినట్టు ట్రంప్ పేర్కొన్నాడు. ట్రంప్ ప్రకటన భారత్ లో తీవ్ర దుమారాన్ని రేపింది. తనకు సంబంధం లేని దానిలో క్రెడిట్ కొట్టేయాలని ట్రంప్ యత్నించాడు. కానీ కాల్పుల విరమణకు ట్రంప్ కు సంబంధం లేదని భారత్ పదే ప్రకటించింది. దీంతో తనకు క్రెడిట్ ఇవ్వలేదని ట్రంప్ రగిలిపోయాడు. ఆ తర్వాత ఆగస్టు 1 వీక్ లో రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న చమురుపై మరో 25% సెకండరీ సుంకాలను విధించాడు. దీంతో భారత్ దిగుమతులపై అమెరికా ఏకంగా 50% సుంకాలు విధించినట్లయింది. భారత్ ఎగుమతులు భారీగా తగ్గిపోయాయి. అప్పటి నుంచి ట్రేడ్ డీల్ ను ట్రంప్ ఆలస్యం చేస్తున్నాడు.
అయితే తాజాగా ఆడియో రికార్డింగ్ లో ట్రంప్ సుంకాలను అమెరికా సెనేటరే ఎద్దేవా చేస్తున్నాడు. విచక్షణ రహితంగా విదేశీ వస్తువులపై పన్నులు బాధితే అమెరికా ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమవుతుందని అతడు వార్నింగ్ ఇచ్చాడు. ఒక సెనేటర్ కు ఉన్న ఆలోచన కూడా అధ్యక్షుడు ట్రంప్ కు మరుగుజ్జు నాయకులు జేడీ వాన్స్, వృద్ధ సలహాదారు పీటర్ నవారోకు లేకపోవడం అమెరికన్లు చేసుకున్న దురదృష్టం. 2025 ఏప్రిల్లో సుంకాలపై తనతో పాటు మరికొందరు రిపబ్లికన్ సెనేటర్లు అర్ధరాత్రి ట్రంప్ తో ఫోన్ కాల్ మాట్లాడారట. ఈ సంభాషణలో వారిపై ట్రంప్ గట్టిగా అరుస్తూ బూతులు కురిపించినట్టు సదరు ఆడియోలో టెడ్ క్రూజ్ చెప్పుకొచ్చాడు. అమెరికా ఆర్థికంగా దిగజారితే రిటైర్మెంట్ సేవింగ్స్ పడిపోతాయని, నిత్యావసరాల ధరలు పెరుగుతాయని క్రూజ్ హెచ్చరించాడు. దీని ప్రభావంతో 2026 మిడ్ టర్మ్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతామని ట్రంప్ను హెచ్చరించినా పట్టించుకోలేదని క్రూజ్ వాపోయాడు. ట్రంప్ విధించిన దరిద్రపు కొట్టు సుంకాలకు లిబరేషన్ డే పేరు పెట్టడానికి కూడా క్రూజ్ ఎద్దేవా చేశాడు. నిజానికి అమెరికాలో నిత్యావసరాల ధరలు 20% పెరిగాయి. మున్ముందు మరింతగా ధరలు పెరుగుతాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ ట్రంప్ తీరులో మాత్రం మార్పు రావడం లేదు. నిజానికి ట్రంప్ సుంకాలతో ఇబ్బంది పడేది భారత్ మాత్రమే కాదు, అమెరికన్ పౌరులు కూడా ఉన్నారు. ట్రంప్ సుంకాలపై భారత్ ప్రత్యామ్నాయాలకు యత్నిస్తోంది. కానీ ట్రంప్ సుంకాలు తప్పించుకునే ప్రత్యామ్నాయం అమెరికన్లకు లేదు. వారి జేబులకు చిల్లులు పడాల్సిందే. దీన్ని ట్రంప్ మారిస్తేనే వచ్చే మిడ్ టర్మ్ ఎన్నికల్లో గెలుపు సాధ్యం. లేదంటే ట్రంప్ పార్టీ ఓడిపోవడం ఖాయం.